కొర్లకోట మండలం పిచ్చలవాళ్ళపల్లి పంచాయతీ ఎర్రజానివారిపల్లిలో దాదాపు 5-6 కుటుంబాల ప్రజలు దాదాపు 20 మంది దాకా ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఎర్రజానివారిపల్లి పక్కన ఉన్నటువంటి అడవికొండలపల్లిలో ఎర్రజానివారిపల్లి ప్రజలకు తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం బోరు వేయడం జరిగింది. ఆ బోర్లో వచ్చేటటువంటి నీరు అంతా కూడా ఇక్కడ పల్లి వాళ్ళంతా కూడా పట్టుకొని తాగాలి. కానీ అక్కడ అడవికొండలపల్లిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూమిలో ప్రభుత్వ భూమి వేశారు, ప్రభుత్వ బోరు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎర్రజానివారిపల్లిలో నీటి అవసరాల కోసం పోతే మా పల్లిలో బోరు ఉంది, మా భూమిలో బోరు ఉంది, మీరు రావద్దని చెప్పి ఈ ఎర్రజానివారిపల్లి గ్రామస్తులపైన దాడికి పూనుకుంటా ఉన్నారు. ఇప్పటికే తాగునీటి అవసరాల కోసం పోయినప్పుడల్లా గొడవలు జరుగుతూ ఉన్నాయి, మమ్మల్ని కొడతా ఉన్నారని చెప్పి పలుమార్లు అధికారులకు చెప్పినా కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ లేదు. ఈరోజు ముదివేడు నుంచి కానీ మదనపల్లి నుంచి కానీ ఇక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కనీసం అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి వీళ్ళని తీసుకోవడానికి కూడా దారి సమస్య కూడా తీవ్రంగా ఉంది. కాబట్టి దీన్ని పంచాయతీ అధికారులు తక్షణమే ఎర్రజానివారిపల్లిని సందర్శించి తాగునీటి సమస్య వల్ల 2 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడి గొడవలు పడే పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి తక్షణం అంతా కూడా తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ఎర్రజానివారిపల్లిలో నీటి అవసరాల కోసం అడవికొండలపల్లికి పోతే వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఎర్రజానివారిపల్లిలో ఉన్నటువంటి గ్రామస్తులపైన దాడి చేసి గాయపరిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తక్షణమే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూసుకొని పోయాడు తప్ప సాయంత్రం పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇరు వర్గాలను పిలిపించి సమస్య పరిష్కారాన్ని కూడా చొరవ చూపలేదు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారి ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోదామని ఎర్రజానివారిపల్లి గ్రామస్తులంతా ఎస్పీ కార్యాలయానికి పోవడం జరిగింది. ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడంతో మదనపల్లి రూరల్ సిఐ గారి దగ్గర కన్నా మన సమస్యను చెప్పుకుందాం, సమస్య పరిష్కారానికి చేసుకున్నాను పద్ధతిలో పోతే సిఐ గారు కూడా అందుబాటులో లేకపోవడం జరిగింది. ఒకసారి 2-3 సార్లు మేమే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఎస్ఐ గారికి 2-3 సార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ తీసే పరిస్థితిలో కూడా లేడు. ఈరోజు కానీ రేపు మళ్ళీ కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గరకు కానీ ఎస్పీ కార్యాలయానికి కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. తక్షణమే ఈ మండలం ఎంపీడీఓ గారు ఇతర పంచాయతీ శాఖ అధికారులందరూ కూడా తక్షణమే ఎర్రజానివారిపల్లిలో ఉన్నటువంటి తాగునీటి సమస్యను పరిష్కారానికి చొరవ చూపాలని, లేకపోతే 2 గ్రామాల మధ్య గొడవలు కొట్టుకునే పరిస్థితి వల్ల మరింతగా ఎక్కువ కాకుండా అధికారులందరూ తక్షణమే చొరవ చూసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.